హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. వాటితో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. మీకు ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. దాదాపుగా 20,000 వ్యూస్ వరకు వస్తున్నాయి. అట్లీస్ట్ 1,000 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. సో అదే కాకుండా ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ టెస్ట్ కూడా యాప్లో ఉంటాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్కి విడుదల అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమరీ ఫైనల్కి టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేయనుంది. సోమవారం హైదరాబాద్ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్ ప్రాథమిక కీ అభ్యంతరాలపై చర్చించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మంగళవారం ఫైనల్కి విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారంటూ ఇక్కడ మనకు గ్రూప్ 1 ఫైనల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈరోజు మనకు ఫైనల్కి అయితే రిలీజ్ చేయనున్నట్లు ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నేడు ఎఫ్ఎస్ఓ ప్రిలిమరీకి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు రీసెంట్గా అయితే ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీని కూడా ఈ రోజు మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు జనరల్ స్టడీస్ పేపర్ కూడా ఉంటుంది. ఒకవేళ క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి నేను పేపర్ అనాలిసిస్ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఈవినింగ్ వరకు మనకు రానున్నటువంటి ఎగ్జామ్స్లో సో ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఏ సెషన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎట్లా అడిగారు అనేటువంటి దానిపైన వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 పై టీఎస్పీఎస్సీ కీలక సమీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తి కాగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ రావడంతో శరవేగంగా నోటిఫికేషన్ ఇచ్చే దిశగా కమిషన్ అడుగులు వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోమవారం వివిధ శాఖల అధికారులతో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై చర్చించారు. గ్రూప్ 2 కింద మనకు 663, గ్రూప్ 3 కింద గ్రూప్ 3లో భాగంగా 1373 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆగస్టు 30న అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్ మనం చూస్తాం. సో ఈరోజు నిన్న మీటింగ్ ఉంటుందని, సో ఆ మీటింగ్లో వీటి గురించి చర్చించినట్లే ఇక్కడైతే మనకైతే అప్డేట్ ఇచ్చారు. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మరి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో టీఎస్పీఎస్సీ ఉందని చెప్పేసి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా మనం చూడడం జరిగింది. మరి టీఎస్పీఎస్సీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో దీని గురించి కూడా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో నేను గ్రూప్ 2, గ్రూప్ 3 పర్పస్లో కూడా క్లాసెస్ అందిస్తాను. ఆల్రెడీ మీకు ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక 15 క్లాసులు అప్లోడ్ చేస్తాం. ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూడండి. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి గ్రూప్ 2 క్లాసెస్ కావాలనేది కింద కామెంట్ చేయండి. ఆ పర్పస్లో నేను ముఖ్యమైన ప్రశ్నలు అందించేయడం ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కానిస్టేబుల్ అండ్ పోలీస్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పోలీస్ పోస్టులకు త్వరలో ఫిజికల్ టెస్ట్ అనే టైటిల్ తోటి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు కసరత్తు ముమ్మరం. మొత్తం 11 ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు. పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ఉండేలా చర్యలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు ఒక ఫ్యాక్స్ కూడా నిన్న సంబంధిత కమిషనరేట్లకు టీఎస్ఎల్పీఆర్బీ పంపించినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో ఏంటంటే మనం ఈ నెల 25 వరకు ఈ ఏవైతే గ్రౌండ్స్ ఉంటాయో వాటిని కంప్లీట్ చేయాలి. దానిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి. ఇంటర్నెట్ కావచ్చు, ఇంక ఇతర విషయాలను కల్పించాలని చెప్పేసి అంతకుముందు ఒక మనం మెసేజ్ కూడా చూసాం. సో దీంట్లో కూడా మళ్ళీ అదే మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏ గ్రౌండ్స్ ఉన్నాయి, సో ఇప్పుడు హైదరాబాద్లో ఏ గ్రౌండ్లో మనకు కండక్ట్ చేయబోతున్నారు, అండ్ అదేవిధంగా సైబరాబాద్ కావచ్చు, రాచకొండలో, సంగారెడ్డిలో, సిద్దిపేట, కరీంనగర్లో ఏ గ్రౌండ్లో మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటుగా సో టీఎస్ఎల్పీఆర్బీ నుంచి సో ఈ రోజు నుంచి సంబంధిత గ్రౌండ్లకు ఒక 3 or 4 మెంబర్స్ వెళ్ళి వీటిని చెక్ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి సంబంధించి చూసినట్లయితే ఈ గ్రౌండ్కు సో ఈ రోజు వెళ్ళి ఒక 2 or 3 మెంబర్స్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారంట. సో వాటికి సంబంధించి ప్రక్రియ 19th వరకు అయితే కొనసాగుతుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 10 కాకుండా ఇంకొక 1 or 2
మనకి గ్రౌండ్స్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో మొత్తం మనకి ఈ ప్రక్రియ అనేది 25th వరకు అయితే కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మనకి ఎప్పుడైనా కూడా ఈ ఫిజికల్ ఈవెంట్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా మీరు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఏం తీసుకువెళ్ళాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అభ్యర్థులకు అతి త్వరలోనే అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నారు. సో వీటితో పాటు ఫిజికల్ ఈవెంట్స్కి వచ్చేవారు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం మీ ఆధార్ లేదా ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసినటువంటి మీ అయితే క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని జిరాక్స్ చేసి మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సైన్ పెట్టి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఇంక ఇతర మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్టీ అభ్యర్థులకైతే ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ ఇవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్టయితే మనకి ఇక్కడ 1000 JLM పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ అంటే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో త్వరలో జారీ చేయనున్నటువంటి TSSPDCL యాజమాన్యం సో రాత పరీక్షలో అవకతవకలతో గత నోటిఫికేషన్ రద్దు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ మనకు ఈ JLM నోటిఫికేషన్ అనేది 2 months బ్యాక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే దానిలో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆ నోటిఫికేషన్ అయితే రద్దు చేశారు. అయితే మళ్ళీ వీటికి సంబంధించి మనకు ఈ నెల చివరిన లేదా వచ్చే నెల మొదటి వారంలో వీటికి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. మొత్తం దీనిలో మనకు 1000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు December 1st వీక్లో నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా న్యూస్ పేపర్లో కూడా మనకి JLM నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి మరొక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 1కు స్టే కష్టాలు అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే హైకోర్టు ఆదేశాలతో ఆగిన ప్రక్రియ, కేసులుంటేనే గోవా తీర్మానం, మహిళా రిజర్వేషన్లలో TSPSC తిరకాసు, హారిజంటల్ విధానం అమలు కాకపోవడంపై కోర్టు సీరియస్, TSPSC కౌంటర్ దాఖలు, కోర్టు తీర్పు తర్వాతే ఫలితాలు, నేడో రేపు ఫైనల్కి విడుదల అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు గ్రూప్ 1కి సంబంధించి ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో అయితే కేసు ఉంది, దీనిపైన స్టే అయితే విధించింది. దానికి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో హారిజంటల్ విధానాన్ని పరిగణలోకి తీసుకొని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ మనకు రీసెంట్గా హైకోర్టు అయితే సూచించింది. అయితే ఈ నేపథ్యంలో మనకు ప్రాథమిక పరీక్షపై స్టే అయితే ఇచ్చింది. సో హారిజంటల్ అమలుపై స్పష్టత నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే మనకి ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి స్టే ఇవ్వడంతో సో అభ్యర్థులకు కొంత అయితే ఆయోమయ నెలకొంది. మరి దీనికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే చాలా రాష్ట్రాల్లో మెజారిటీ ఆఫ్ రాష్ట్రాల్లో ఈ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఒక విధంగా ఉంది. మొన్న TSPSC మనకు వర్టికల్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే సో ఫలితాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే స్టే ఇచ్చినట్టు ఇవ్వడం జరిగింది. సో తీర్పు తర్వాతనే క్వాలిఫై జాబితా అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మాత్రం ఓన్లీ ఈ రోజు ఫైనల్కి మాత్రమే రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనకు ఏదైతే క్వాలిఫై జాబితా అనేటువంటిది కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి TSPSC ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. అండ్ ఇక్కడ మార్కుల పరిస్థితి ఏంటంటే కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు తప్పుగా ఉన్నటువంటి ప్రశ్నల సంగతి ఏందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరి ఈ రోజు మనకు ఈ ఫైనల్కి రిలీజ్ అయితే ఏ మార్క్స్ కలిపారు, అసలు ఎట్లా కలుపుతారు, అసలు మార్క్స్ డిలీట్ చేసి అందరికి కలుపుతారా లేకుంటే తక్కువ చేస్తారా, కుదిస్తారా అనేది చూడాలి. సో ఇక మరి దీనికి సంబంధించి మనకి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ విద్యాశాఖలో పటిష్టంగా పర్యవేక్షణకు 24 డిప్యూటీఓ పోస్టుల భర్తీకి ఓకే, ఆర్థిక శాఖ అనుమతితో అధికారుల కసరత్తు అంటూ చూడవచ్చు. సో మనకు పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణ వ్యవస్థకు ఇక నుంచి పటిష్టం చేరున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో కొత్త డిప్యూటీలు రానుండడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణపై పట్టు లభిస్తుంది. సో తాజాగా పాఠశాల విద్యాశాఖలో మనకు 24 డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ పోస్టుల భర్తీకి కసరత్తు ముమ్మరం చేశారు. సో మల్టీ జోన్ల వారిగా పోస్టుల అర్హతలు కావచ్చు, రోస్టర్లు, సర్వీస్ రూల్స్ వంటి అంశాలను క్రోడీకరిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మన కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నవారు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో 2-3 డేస్కి ఒకసారి ఈ పేపర్ క్లిప్స్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నారు. మీరు SJTutorials అఫీషియల్ అని చెప్పేసి టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది, అక్కడ జాయిన్ కండి. సో ఈరోజు మనం ఫస్ట్ చూసినట్లయితే సో ఇక్కడ అర్జున అవార్డుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం చూడవచ్చు. నిఖిత్, శ్రీజాలకు అర్జున అని చెప్పేసి ఇచ్చారు ప్రకటించినటువంటి క్రీడా మంత్రిత్వ శాఖ. ఇక్కడ శరత్ కమల్కు ఖేల్ రత్న. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డులకు సంబంధించి కంపల్సరీ మనం రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయనేటువంటి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ అవార్డు స్వీకరించిన నేము, ఏ క్రీడ అండ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ద్రోణాచార్య అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ద్రోణాచార్య జీవితకాల సౌఫల్య అవార్డ్స్ అండ్ ఇంకా ధ్యాన్ చంద్ జీవితకాల పురస్కారం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ప్రతిదాన్ని అయితే చదవట్లేదు, ఎందుకంటే చాలా అవార్డ్స్ ఉన్నాయి కనుక. మేజర్గా మనం ఇక్కడ ఏంటంటే ఈ శరత్ కమల్కి వచ్చినటువంటి ఖేల్ రత్న అవార్డు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ శ్రీజ అండ్ నిఖిత్ వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కనుక వీళ్ళ పేరు కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదా దీన్ని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి ఇవన్నీ చూడండి. ఇక్కడ మనకు ద్రోణాచార్య అవార్డు దినేష్ జవహర్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ ధ్యాన్ చంద్ అవార్డు వచ్చేసి అశ్విని గోచు, దామర్ వీరు, ఇంకా బీసీ సురేష్, ఇట్లా చాలామందికి వచ్చింది కనుక సో ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని బైహెడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కంపల్సరీ మనకి దీని నుంచి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కేంద్ర అకాడమీ అవార్డు దక్కడం ఆనందకరం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాలల సాహిత్యవేత్త పత్తిపాక మోహన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఈ అవార్డు మనకు గతంలోనే ప్రకటించారు. సో నిన్న మనకు బాలల దినోత్సవం కనుక సో అవార్డు ప్రదానం అయితే జరిగింది. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ ఇష్యూలో ఉంది కనుక గుర్తుంచుకోండి. సో ఎవరికి అవార్డు వచ్చింది, దేనికి వచ్చింది? జాతిపిత మహాత్మా గాంధీపై తాను రాసినటువంటి బాలల తాత బాపూజీ అనే గేయ కథలకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ సో బాల సాహిత్య పురస్కారాన్ని ఇతనికి అందజేయడం జరిగింది. ఇతను రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ కవి సో డాక్టర్ పత్తిపాక మోహన్. సో ఇది గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ మనకు గతంలో కూడా చూసాం, కాకపోతే నిన్న ప్రకటించారు కనుక వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నేడు G20 సదస్సు అంటే చూడవచ్చు. సో మనకు G20 సదస్సు 2022 అనేది ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలీలో జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మనకు అంటే 2023లో ఇండియాలో జరగనుంది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నాం. సో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మనకు G20 సదస్సు అయితే జరుగుతుంది. సో ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటనేది కూడా ఇంపార్టెంట్. సో రేపటి వీడియోలో మనం వాటికి సంబంధించినటువంటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 18వ సమావేశం అనేది మన భారత్లో జరుగుతుంది. ఇప్పుడు జరిగేది 17వది, అది గుర్తుంచుకోండి. 17వది వచ్చేసి ఇండోనేషియా బాలి. సో 18వది వచ్చేసి ఇండియాలో జరుగుతుంది. సో ఇండియాలో జరుగుతుంది కనుక G20కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ స్టాటిక్ అంశాలను కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ అవార్డు ప్రదానం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ జాతీయ సేవ అవార్డును మదర్ తెరిసా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ కావచ్చు, ఇంకా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆల్ ఇండియా వారి ఆధ్వర్యంలో సో వారి యొక్క నియోజకవర్గ పరిధిలో ఇక్కడ ఏంటంటే నేను ఒక అవార్డును మనకు జవహర్లాల్ నెహ్రూ అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. సో ఇది అందుకున్నటువంటి వ్యక్తి వచ్చేసి మనకు నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి, అంటే ఉపాధ్యాయుడు దీన్ని అందుకోవడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. సో నిన్న నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఈ అవార్డు ప్రదానం అయితే చేయడం జరిగింది. సో అవార్డు పేరు అండ్ అందుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఓకేనా, టీచర్ వృత్తి చేస్తున్నటువంటి నాగమల్లేశ్వరరావుకి అవార్డు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. కంపల్సరీ లైక్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.